ఒక సామాన్య ప్రేక్షకురాలిగా మీరు తెర మీద చూసిన పాత్రలను కానివ్వండి, వాళ్ళలో ఎవరిని మీకు బాగా ఎక్కువగా కలవాలని ఉండేది అసలు? చూడాలనే కోరిక నాకు పెద్ద ఆయన మీద మక్కువ చాలా ఉండేది. రామారావు గారు. అదొక వేరే అభిమానిని అనమాట. అంటే ఇక్కడ నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి 2 కళ్ళు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, నో డౌట్. హీరోయిన్స్గా చెప్పాలంటే 2 కళ్ళు సావిత్రి గారు, వాణిశ్రీ గారు, నో డౌట్. ఇక తర్వాత ఎవరు వచ్చినా, కాబట్టి ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పే స్టామినా ఎవరికి ఉండబోదు. అయితే ఇందులో కూడా ఫిల్టర్ చేస్తే రామారావు గారిని చూడాలని కోరుకుండేది. ఈ ఎట్లా కుదరదు అనుకోవడమే కానీ అవ్వట్లేదు. మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతుంది. అప్పటికి నేను ఒక 25 సినిమాల్లో తల్లిగా చేశాను. మా గురుగారు ఒక్కసారి రామారావు గారితో ఏంటి రామారావు గారితో ఏముంటాయి అంటుండేవారు. పెద్ద ఆయన వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు. లేదు గురువుగారు, ఇంకా జీవితంలో ఇంకేముంటుంది గురుగారు అంటే, నిజంగా అంత ఇష్టం ఉందా నీకు అనేవారు. ఎట్లా గురుగారు అసలు రామారావు గారుతో ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేయాలని. అరే అందులో క్యారెక్టర్లన్నీ అయిపోయాయి, ఏమీ లేవు అంటుంటే, ఏమీ వద్దు గురుగారు, ఆయనకి అట్లా కాఫీ ఇప్పించే సీన్ చేయండి అన్న. చేస్తావా అలాంటిది అన్నారు ఆయన. చేస్తాను గురుగారు అన్నారు. అనగానే రేపే షూటింగ్ ఉంది, ఎవరో చిన్న ఆర్టిస్ట్కి చెప్పారు, నువ్వు చేస్తానన్నావు కదా, వచ్చే రేపు అని చెప్పి వెంటనే కో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, కో డైరెక్టర్ గారు చెప్పి క్యారెక్టర్ కన్ఫర్మ్ చేశారు.